వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల జనులకు మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ జిల్లా రామన్నపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈ ఆలయం ప్రత్యేకత స్వామివారు బాలత్రిపుర ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత ప్రసాదాన్ని అందజేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. कांताय कल्याण निधे निधेर्थिनां श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम. जय श्रीमన్నారాయణ. ఈ బాలనగర వెంకటేశ్వర స్వామి దేవాలయం రామన్నపేట వరంగల్. బాలనగరం ఎందుకు పేరు వచ్చింది అంటే ఎక్కడైనా స్వామి వెంకటేశ్వర స్వామి ఆజానుభావం రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ చిన్న బాలుని రూపంలో ఉన్నాడు అన్నమాట. బాలుని రూపంలోనే ఉండడం కాకుండా బాలుని ఉగ్రమూర్తిలో కూడా దశావతారాలు ఏం చేసి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయంలో కూడా ఉండేటువంటి విశిష్టత గురించి అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అలాగే ఈ స్వామివారి యొక్క ఉత్సవం ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకు చేస్తాము, మనం ఎందుకు ఇంత ఆడంబరంగా ఉండాలి అనేటువంటి ఒక సంశయం రావచ్చు. కానీ 24 ఏకాదశిలో ఈ ఏకాదశి ఎందుకు ప్రారంభించినామంటే మన ఉత్తరాయణ పుణ్యకాలము. ఈ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఈ రోజుతో ఆసంతం అయిపోయింది. అయితే ఈ ఆసంతం అయిపోయిన లోపల స్వామివారు చాతుర్మాస దిశలో స్వామివారు నిద్రలో నిలిచి ఉంటారు. కానీ ఈరోజు స్వామివారు వైకుంఠంలో చేరి భక్తులకు దర్శనమియ్యాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటే దేవతలందరూ కూడా ఆ రోజు వైకుంఠంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మనం ఏదైతే దేవాలయానికి ఉత్తర ద్వారం దర్శిస్తామో ఆ దర్శనంలో కూడా దేవస్థానం రామన్నపేట ప్రత్యేక అలంకరణలు అభిషేకం భక్తులు స్వామివారి దర్శనములకు ఉదయం 5 గంటల నుంచి భక్తులు దండోపదండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో ఈ ఎండలో కూడా లైన్లో నిలబడి సామరస్యంగా ఓపికతోటి స్వామివారి దర్శనం కోసం చూస్తున్నారు. వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అంత ఓపికతో నిలబడి ఉన్నారు. ఈ భక్తులకి ఎండ కొట్టకుండా కలకత్తా పెండల్స్ వేసాము, కూలర్స్ ఏర్పాటు చేశాము, ఉచిత ప్రసాదం ప్రతి ఒక్క భక్తులకి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీడియా మిత్రులు, వాళ్ళు, పోలీసు, రెవెన్యూ అన్ని శాఖల వారు కోఆర్డినేట్స్ తోటి నిరంతరము మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో ఈ యొక్క ఇంకోటి ఏకాదశి పర్వదినం దిగ్విజయంగా జరుగుతున్నది. అదేవిధంగా ఫిబ్రవరి